హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడ వచ్చేసి నేను 7 శనివారాల వ్రతం గురించి చెప్తున్నానండి. 7 శనివారాల వ్రతం నేను చేశాను, కానీ ఒక్క వీడియో మాత్రమే తీశానండి, ఒక్క వారం వీడియో. అలాగే ఇక్కడ వచ్చేసి మెయిన్ వెంకటేశ్వర స్వామి వినాయకుని ఫోటో ఖచ్చితంగా ఉండాలండి మనకు. లేదంటే అమ్మవారు సపరేట్ ఉన్నా, వెంకటేశ్వర స్వామి సపరేట్ ఉన్నా పెట్టుకొనైనా చేసుకోవచ్చు మనం. అలాగే ఇందులో వచ్చేసి మెయిన్ ముడుపు అండి. మనం ముడుపు కట్టుకోవాలి. ముడుపు అంటే అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది కదా, అలాగే కట్టుకోవాలి. మనస్ఫూర్తిగా కోరుకోవాలండి మన కోరిక. కోరుకున్న తర్వాత ఈ విధంగా 7 ప్రమిదలు చేయాలండి. పిండి ప్రమిదలు ఇవి. మనం బియ్యం పట్టించి తీసుకోవాలి ఇవి. అలాగే మనకు ఉన్నంత వరకు ఎలాగైతే అలాగండి మనం చేసుకోవాలి, అంతేగాని ఆడంబరంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నాకు నచ్చిన విధంగా నేను చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని ఫొటోస్ కూడా నేను యాడ్ చేశాను చూడండి లాస్ట్లో. అంటే 7 శనివారాలు చేశాను కాబట్టి ఫొటోస్ అన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి. చూడండి, నేను ఈ విధంగా అన్నీ యాడ్ చేస్తున్నాను ఫొటోస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసుకున్నానండి. నాకు ఎలా వీలైతే అలా నేను చేసుకున్నానండి. ఇక్కడ ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. వీడియోస్ అన్నీ తీయడం కుదరలేదు నాకు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 7 శనివారాల మాత్రమే రక్షక గోవింద వానర సేవిత గో. చూడండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేస్తాను. ఇక్కడ ఫొటోస్ చాలా తీసానండి, కానీ వీడియోలు తీయలేదు. చాలా ఈజీగానే ఉంటుందండి, చూస్తే మనకు వామ్మో అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ ఈ వ్రతం చేసుకోవడం. మనకు చాలా మంచిగా అనిపిస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో కూడా. అలాగే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అండి. పెద్ద ఖర్చుతో కూడిన పనేం కాదు. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కలాగా ఉంది, చూస్తున్నారు కదా. అన్నీ సేమ్ అనిపిస్తుంది, కానీ కాదు. 7 శనివారాల వ్రతం తీసిన ఫొటోస్ ఇవి. ఓకే అండి.